అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. తేనెటీగల గురించి మనందరికీ తెలిసిందే. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే అంటే ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ మనం కొండల దగ్గర కానీ ఏదైనా అడవులకు కానీ ఎక్కడ వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ తేనెటీగలు కనిపిస్తుండే, తేనెతుట్లు కనిపిస్తూ ఉండేవి. కానీ కారణాలు ఏమైనా కానీ ఇటీవల కాలంలో గతంలో కనిపించిన తేనెతుట్లు కానీ తేనెటీగలు కానీ కనిపించట్లేదు. కానీ తేనెటీగలు లేకపోతే మనకు ఆహారం దొరకదు. కాబట్టి ఈ లోటును భర్తీ చేయడానికి పెట్టెలలో తేనెటీగల పెంపకం అనేది మొదలుపెట్టారు. ఆ విషయాలు తెలుసుకోవడం కానీ ప్లస్ ఈ తేనెటీగలు ఎన్ని రకాలు ఉంటాయి అనే అన్ని వివరాలు తెలుసుకోవడం గురించి మనం ఇందిరారెడ్డి గారి దగ్గరికి వచ్చాం. ఈ తేనెటీగలు ఏంటంటే ఒక ప్లేస్లో ఉంచకూడదు. డిఫరెంట్ ప్లేస్ ఎక్కడైతే ఫ్లవరింగ్ ఉంటుందో ఆ ఫ్లవరింగ్ ప్లేస్కి మారుస్తూ ఉండాలి. ప్రస్తుతం వీరు ఏంటంటే జగిత్యాల సమీపంలో ఒక మామిడి తోటలో పెట్టారు. ఈ మామిడి తోట చుట్టూ కూడా నువ్వు పంట ఉంది. నువ్వు పంటలో వచ్చే మకరందాన్ని సేకరించడానికి అనే ఉద్దేశంతో ఈ చుట్టూ నువ్వు పంట మధ్యలో మామిడి తోటలో ఇందిరారెడ్డి గారు తేనె పెట్టెలు అరేంజ్ చేయడం జరిగింది. వారి దగ్గరికి వచ్చాం. వారిని కలిసి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ ఇంట్రడక్షన్ చెప్పండి మేడం. ఏంటి మీరు? నమస్తే అండి, నా పేరు ఇందిరారెడ్డి. నేను హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను. గత 5 సంవత్సరాలుగా నేను బీ కీపింగ్ చేస్తున్నాను. నేను చదువుకున్నది MBA LLM B.Ed. యూఎస్లో కూడా ఒక 3 to 4 years నేను అక్కడ వర్క్ చేశాను. మాకు సొంత స్కూల్ ఉంది హైదరాబాద్లో ఎల్బీ నగర్లో. యాజ్ ఎ స్కూల్ ప్రిన్సిపల్ చేస్తూ కూడా నేను ఈ బీ కీపింగ్ అనేది గత 5 సంవత్సరాలుగా చేస్తూ ఒక 60 పెట్టెలతో స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 బాక్సుల దాకా మనం మెయింటైన్ చేస్తున్నామండి. MBA LLM 2 మాస్టర్ డిగ్రీస్ అండ్ B.Ed. మరి సాఫ్ట్వేర్ జాబ్కి ఎలా వెళ్ళారు మేడం? అందులో టెక్నాలజీస్ ఉంటాయి. ప్రతి దానికి మనకి కోడింగ్ అవి రావాల్సిన అవసరం ఉండదు. కొన్ని డేటాబేస్ మెయింటెనెన్స్ టూల్స్ కొన్ని ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుని అక్కడ వర్క్ చేయడం జరిగింది. మరి మీరు చేసిన జాబు అంతా ఏసీలో సోఫిస్టికేటెడ్ అట్మాస్ఫియర్లో చేసే జాబు. మరి ఇది వచ్చేసి చుట్టూ పొలాలు మధ్యలో ఈ చెట్లు ఇట్లాంటి వాతావరణానికి ఎట్లా ఈ లింక్ అయింది అసలు మీకు? ఇది ఎందుకు ఐడియా వచ్చింది? చిన్నప్పటి నుంచి మన ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. మాకు చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ ఉండేది, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉండేవి. అప్పుడు చిన్నప్పటి నుంచి మనకి కష్టం చేయడము అంటే గేదెలు ఉండేవి, ఆవులు ఉండేది, కోళ్ళు ఉండేవి. సో అప్పట్లో లేబర్ సండేస్ హాలిడేస్ వచ్చేవాళ్ళు కాదు. సో ఆ కష్టం అనేది నేచర్తో ఉండడము, పొలాలు ఇవన్నీ మనకి అలవాటైన పని. ఈ సాఫ్ట్వేర్ అనేది ఆ ఏసీలో కూర్చుని ఒక దగ్గర కూర్చునే పని కాదు నాది. బట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఒక ప్రపంచం చూసి రావాలి అని మధ్యలో వీసా వచ్చింది కాబట్టి వెళ్ళి వర్క్ చేసి అక్కడ కూడా జాబ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు రూట్స్. ఎందుకంటే మా మదర్ ఒక్కరే ఉంటారు, నేను ఒక్కటే కూతుర్ని. సో ఒక స్కూల్ చూసుకోవాలి, మనం సొంతంగా చూసుకున్నట్టు మనకి అలా బయట వాళ్ళు చేయరు కాబట్టి మా అమ్మకి సపోర్ట్ చేయడానికి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది 2010లో. ఓకే. మరి ఈ తేనెటీగలు పెట్టక ముందు మరి దీని గురించి ట్రైనింగ్ అంటే ఏమైనా తీసుకున్నారా? అవునండి, అంటే మనం యాక్చువల్గా ఒక IAS అకాడమీ స్టార్ట్ చేశాము. దాంట్లో ఇది ఒక టాపిక్ పాలినేషన్ అని ఇచ్చాడు. ఓకే. పాలినేషన్ లేకపోతే మనకి ఎంతోమంది ఫార్మర్స్కి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎన్నో రకాల పంటలు అంతరించిపోయి మనం ఓన్లీ వరి మోనోక్రాప్కి వచ్చేస్తున్నాం. సో అది తెలుసుకొని కూడా దీన్ని నేర్చుకోవాలి దీని గురించి అని ఒక హాబీ లాగా నేర్చుకుని ఒక చిన్న ట్రైనింగ్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నారు? NIRDలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఎన్ని రోజులు ట్రైనింగ్ మేడం? అది 5 days ట్రైనింగ్, 5000 ఫీజు ఉంటుంది. సో అది తీసుకున్న తర్వాత నాకు అనిపించింది అంటే రైతులు ఎక్కడో రూరల్లో ఉంటారు, అర్బన్ అంటే సిటీలకు వచ్చి డబ్బులు పే చేసి ట్రైనింగ్ తీసుకోవాలి, బాక్సులు అంత రేట్ పెట్టి కొనుక్కోవాలంటే ఇబ్బంది. సో దీన్ని మనం రైతులకి ఏదైనా ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలి, దీన్ని మనం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో దాన్ని ట్రైనింగ్ తీసుకుని అక్కడి వరకు వదిలేసుకొని ఏదో హాబీలాగా 1-2 పెట్టుకోకుండా ఇప్పుడు మనకి తెలంగాణలో ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే కొంచెం కృషి చేసి దాన్ని మన హార్టికల్చర్ వాళ్ళతోటి ఒక తేనెటీగల పెంపకము, దాని ఉపయోగాలు, దాన్ని అట్లా కొంచెం స్ప్రెడ్ చేయగలిగాం మనం. ఓకే. ఇది కొంచెం చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఈ ఎపిసోడ్లో వచ్చేసి తేనెటీగలు ఎన్ని రకాలు ఉన్నవి, దేనికి ఉపయోగపడే చెప్పండి మేడం. తేనెటీగలు 20,000 రకాల తేనెటీగలు ఉంటాయి. కానీ తేనె సేకరించే తేనెటీగలు 5 రకాలు ఉంటాయి. అందులో మొదటి రకము చాలా పొడుగ్గా ఉంటుంది. మనం కొండ జాతి తేనెటీగలు, అవి చూస్తే మనకి చాలా భయము అండ్ అవి ఒకటేసారి వచ్చి కుడతాయి, కొంతమంది చనిపోతారని కూడా చాలా భయపడతాము. సో అది కాకుండా రెండో రకము సెరెనా ఇండికా అంటాం. అంటే మన పుట్టజాతి తేనెటీగలు, అవి కొంచెం సైజ్ చిన్నగా ఉంటాయి. అవి మన దేశవాళీవి, అవి కూడా మనం పెట్టెల్లో పెట్టచ్చు. అవి పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కానికి బాగా యూజ్ అవుతాయి.
అట్లానే మనకి ఫ్లారియా అంటాం, ఇట్లా బాల్ లాగా చెట్లకు కట్టుకుంటాయి. అవి తేనె తక్కువ సేకరిస్తాయి, కానీ నిమ్మ, చిన్న పూతలు, వాటన్నిటి మీద, కూరగాయల మీదకి కూడా బాగా వెళ్ళి వాటి యూజ్ అవుతాయి. అట్లానే ఇది ఐరోపా జాతి, అంటే 1980s మన దగ్గర వైరస్ వచ్చి చాలా వరకు అంతరించిపోయినప్పుడు ఈ తేనెటీగల్ని మనం యూరోప్ అంటే ఇటలీ నుంచి మనం తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే చిన్నది జొర్రీగలు అంటాం, చాలా చిన్నగా ఉంటాయి, అవి కుట్టవు, కానీ అవి బాగా హనీ క్వాలిటీ ఉంటుంది. అట్లానే పాలినేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే 5 రకాల తేనెటీగలు మనకి తేనె సేకరిస్తాయి. ఈ 5 రకాల్లో మనకి యూత్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉపయోగపడటానికి కానివ్వండి, లేదా రైతులకు పాలినేషన్గా ఉపయోగపడేవి కానివ్వండి, లేకపోతే మన ఇటీవల కాలంలో ఇంటి పంట మిద్దె తోటలు బాగా పెరిగినాయి కదా, మిద్దె తోటలో కానీ పెరటి తోటలో పెట్టుకునే రకాలు ఏవి మేడం? కరెక్ట్ అండి. చిన్న జాతి తేనెటీగలు సెరెనా ఇండికా అంటాము, పుట్ట జాతి తేనెటీగలు, వీటికంటే చిన్నగా ఉంటాయి. అట్లానే ఇంకా చిన్నగా ఉంటాయి, అవి కుట్టవు, హాబీ లాగా చేసుకోవచ్చు. మనం పెరట్లో, మన మిద్దె తోటల్లో మనం పెట్టుకున్నప్పుడు పాలినేషన్ కోసము, మన ఇంట్లో కొంచెం తేనె కోసము మెల్లిపోనా అంటాం. మెల్లిపోనా కుట్టవా మేడం? అసలు అవి కుట్టవు, కాకపోతే అవి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ముక్కుల్లో చెవుల్లో వెళ్ళిపోతుంటాయి. సో అందుకే మనం ఒక బీ వేల్ తలకు పెట్టుకోవాలి. సో అది పెట్టుకుని మన ఇంట్లో హాబీ లాగా పెట్టుకున్నప్పుడు తేనె తీసుకోవచ్చు, పాలినేషన్ కూడా ఇంట్లలో ఈ 2 రకాలు కూడా పెట్టుకోవచ్చు. ఎంత తేనె రావచ్చు మేడం? చిన్నవి, చాలా చిన్న సైజ్వి, అవి నా మహా అయితే సంవత్సరానికి ఒక 200 నుంచి 250 గ్రాములు హనీ వస్తుంది. కానీ అది మెడిసినల్ వాల్యూ. ఇప్పుడు మనకి చాలా రకాల డిసీజెస్ ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హనీ అడుగుతారు. సో ఆ తేనె వాడడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్లానే సెరెనా ఇండికాకి అయితే మన సంవత్సరానికి 4-5 కిలోలు కూడా వస్తుంది, అంటే ఇంట్లో పెట్టినప్పుడు. పుట్ట జాతి తేనెటీగలు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ చిన్న అన్నారు కదా, ఏదన్నారు వెరైటీ పేరు ఏందన్నారు? దాన్ని మెల్లిపోనా వెరైటీ. ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తాయి అవి? ఒక 1 కిలోమీటర్ వెళ్ళేసి వస్తాయి. మరి ఇంట్లో పెట్టుకున్నాము మన మిద్దె తోటలో కానీ ఇంటి పంటలో కానీ, పక్కన వాళ్ళతో డిస్టర్బెన్స్ అస్సలు రాదు. కాకపోతే ఈ తేనెటీగలు ఉన్నప్పుడు కొంచెం లైట్లు, కిటికీ నైట్ అవ్వగానే కొంచెం డోర్లు, కిటికీలు వేసుకోవాలి. ఎందుకంటే ఇవి సూర్యుని చూసి వాటి డే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సన్ మన లోపల పెట్టుకున్న బల్బులు చూసుకొని అది తెల్లారింది అనుకుని ఆ బల్బుల మీద వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంచెం చీకట్లో పెట్టుకోవాలి మనం బ్యాక్ యార్డ్లో. సో వాటికి కొంచెం చీకటిగా ఉన్నప్పుడు అవి సేఫ్. అదే బాగా లైటింగ్ ఎక్కువ ఉంది అంటే అవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటాయి కూడా, కిటికీలు, డోర్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇండికా మేడం? సెరెనా ఇండికా కూడా అంతే. సో వాటికి కొంచెం లైట్లో ఉన్నప్పుడు లైట్ల మీదకి వెళ్తుంటాయి, మన మీదకి రావు. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా దయచేసి అవి కుడతాయి అని భయపడాల్సిన అవసరం ఉండదు. సో అవి పక్కన చుట్టుపక్కల ఉన్నాయి అన్నప్పుడు డోర్లు, కిటికీలు ఈవినింగ్ 7 తర్వాత లైట్లు వేసినప్పుడు మనం డోర్లు వేసి పెట్టుకుంటే సేఫ్. ఈ సెరెనా ఇండికాకి అయితే మనం 2-3 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేస్తాయి. ఎందుకంటే మన ఇంట్లోనే కాకుండా బయట రోడ్ సైడ్ మొక్కల నుంచి కూడా అవి తేనె సేకరించగలుగుతాయి. రైతులు పాలినేషన్ కోసం పెట్టుకునేటట్లయితే ఏ వెరైటీ బెటర్ మేడం? పాలినేషన్కి మామిడి తోటల్లో పెట్టుకోవాలంటే సెరెనా ఇండికా, మెల్లిపోనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి. ఈ మ్యాంగో ఫ్లవర్ మీద మకరందం అనేది తక్కువ ఉంటుంది, ఈ బీస్ ఎక్కువ అట్రాక్ట్ అవ్వవు, ఈ పెద్దవి సైజ్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. అదే మనకి పుచ్చ, మెలన్స్, కూరగాయలు, వాటిలో మెలిఫెరా పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, ఎక్కువ కిలోమీటర్లు కూడా కవర్ చేస్తాయి. అండ్ పాలినేషన్ కూడా మనకి 70 నుంచి 80% పాలినేషన్ జరిగి దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. మిగతా పంటలు చెప్పండి. మన మెయిన్ క్రాప్స్ ప్యాడీ, మెయిజు, నువ్వులు, మన పల్సెస్, మినుములు అట్లా. సో మెయిన్గా సెల్ఫ్ పాలినేటెడ్ అనేది వరి, గోధుమలకి పాలినేషన్ అవసరం లేదు, అవి సెల్ఫ్ పాలినేషన్, బీస్ అవసరం లేదు. ఇప్పుడు నువ్వులు, ఆవాలు, కుస్మలు, సన్ఫ్లవర్, వామ, ధనియా, సోంపు, వీటన్నిటిలో కూడా 70 నుంచి 80% పాలినేషన్ అనేది జరుగుతుంది. అసలు ఈ సన్ఫ్లవర్లో అయితే ఈ తేనెటీగలు లేకపోతే ఆ గింజ ఫామే అవ్వదు, మొత్తము ఆ గింజ ఫామ్ కాదు, తేనె నూనె క్వాలిటీ రాదు, దిగుబడి అనేది అసలు ఒక 14 క్వింటాల్స్ వచ్చే దగ్గర 8-9 కూడా రాదు. సన్ఫ్లవర్లో ఖచ్చితంగా పాలినేషన్ కావాలి. సో మనకు సిద్దిపేటలో గత 5 సంవత్సరాలుగా మనం పెడుతున్నాం. రైతులే ఇప్పుడు దాంట్ ఇంపార్టెన్స్ తెలుసుకొని అవి సంవత్సరానికి పూత స్టార్ట్ అయ్యే దశలో ముందు వాళ్ళే కాల్ చేసి మనం ఫ్లవరింగ్ వస్తుంది, మీరు ఎప్పుడు తీసుకొస్తారు అని అడుగుతుంటారు. సో మనకి సిద్దిపేట మొత్తము సన్ఫ్లవర్, మనకి జగిత్యాల్లో కొంచెం తక్కువ, మళ్ళీ నిజామాబాద్లో ఎక్కువ ఉంటుంది. సో అక్కడ రైతులు ముందే అలర్ట్ అయిపోతారు. ఇవి మనం ఒక ఎకరానికి 2 పెట్టెల నుంచి 4 పెట్టెలు మనం పెట్టేస్తుంటాం అక్కడ. సో వాటి
వాటిలో ఇవి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి మేడం, గాడ్స్ ఉన్నాయి, ఇవి కాకర, బీర, సొర లాంటివి, వాటికి కూడా క్రాస్ పాలినేషన్ కదా? ఖచ్చితంగా అండి. పాలినేషన్ అంటే ఇప్పుడు మన ప్రతి పువ్వులో మకరందం ఉంటుంది కదండి, ఇవి లేకపోతే అసలు పూతే రాలిపోతుంది. మనం చాలా మందికి రైతులు అవి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా కాటన్ తోటి ఒక పువ్వు నుంచి ఒక పువ్వు రబ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది మన వల్ల సాధ్యం అవుతుంది. సన్ఫ్లవర్ లో చేస్తుంటారు, కూరగాయల్లో కూడా చేస్తున్నారు. మిద్దె తోటలో పువ్వు పడిపోతుంది అని చెప్పి వాళ్ళు అది కూడా చేస్తున్నారు. సో దిగుబడికి ఖచ్చితంగా పాలినేషన్ ఉంటేనే మనకి. అంటే ఒక ఆయన రామన్నపేటలో ఆయన కూరగాయలు వేస్తున్నాడు కానీ పూత రాలిపోతుంది, లేకపోతే పిందె దశలో రాలిపోతుంది. సో అట్లా హార్టికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఇట్లా 2 పెట్టెలు పెట్టుకోమని నా పేరు ఇస్తే అవి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఇప్పుడు టన్నులు తీస్తున్నారు. బీరకాయ, సొరకాయ అవన్నీ ఉన్నాయి. ఇవి పాలినేషన్ లేకపోతే వాళ్ళకి దిగుబడి రాదు. ఓకే, ఇప్పుడు ఫార్మర్ మీరన్నా 2 పెట్టెలు పెట్టుకుంటారు మేడం, ఈ పక్కన మరి దూరం వెళ్తాయి కాబట్టి కెమికల్ స్ప్రే చేస్తే వాటికి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాల్సి వస్తుంది మేడం? అయితే ఈ తేనెటీగల్లో అన్నీ ఒకటేసారి వెళ్ళవు బయటికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక 10% అంటే వాటి ఏజ్ని బట్టి అవి బయటికి పొలాల మీదకి వెళ్తుంటాయి. సో అవి ఏవైతే వర్కర్ బీస్ బయటికి వెళ్తాయో ఒకటి పడి చనిపోయిందంటే వీటికి ఇండికేషన్ వచ్చేస్తుంది. సో ఇవి బయటికి వెళ్ళవు. అండ్ కొన్ని వెళ్ళి ఏవైతే ఆ టైంలోనే స్ప్రే చేసినప్పుడు వెళ్ళినప్పుడు పడి చనిపోతాయి. సో ఇవి బయట నుంచి రాలేదు కాబట్టి ఇవి ఒక 1 డే మళ్ళీ హాల్ట్ అవుతాయి. ఒక 2 days అవి బయటికి కూడా వెళ్ళవు. సో మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కొత్త బీస్, అంటే ప్రతిరోజు రానిగా ఒక 500 నుంచి 2000 గుడ్లు పెడుతుంటుంది. సో ఏదైతే 20 రోజుల దశలో ఉన్న తేనెటీగ ఉంటుందో అది మాత్రమే బయటికి వెళ్తుంది. సో ఒకవేళ మనకి బయట పురుగు మందులు కొట్టినప్పుడు 48 hours 48 గంటలు ఆ పురుగు మందుల ఎఫెక్ట్ అనేది వీటి మీద ఉంటుంది. సో ఇవి ఏవైతే చనిపోయావో ఇంకా అయిపోయింది. సో మళ్ళీ కొత్త బీస్ అనేది స్టార్ట్ అవుతాయి. కానీ మనం చుట్టుపక్కల వాళ్ళకు కూడా మన అవేర్నెస్ ఇచ్చి, ఎందుకంటే ఇవి లేకపోవడం వల్ల కూడా సాయిల్ పాడవుతుంది, పూత కాదు చెట్టు లైఫే తగ్గిపోతుంది. సో అందరూ అలర్ట్ అయ్యి అందరం కలిసికట్టుగా చేసుకుంటే ముందు వాటిని కాపాడుకోవడం ఒక ఎత్తు, తర్వాత వీటిని మనం ఇలా పెట్టుకొని వీటిని కాపాడుకోవడం రెండో విషయం. అసలు ఇవి లేకపోతే మనకి పాలినేషన్ అంటే మనం తినే ప్రతి 3వ ముద్ద మనకి తేనెటీగల పరాగ సంపర్కం పరపరాగ సంపర్కం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే పూలు కూడా ఎంత తెలివైనవి, ఎంత అందంగా ఉంటాయి, వాటి మీదకి ఎందుకు వెళ్తున్నాయి? సో వాటిలో మకరందముని అవి ఉంచుకొని ఇవి వీటిని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. సో లోపల మకరందం కోసం అవి లోపలికి వెళ్ళినప్పుడు పైన మొగ ఆడ అంటే మేల్ యాంథర్ నుంచి ఫీమేల్ స్టిగ్మా అని వెళ్ళడానికి ఇవి తోడ్పడుతున్నాయి. సో ఇవి మకరందం కోసం లోపలికి వెళ్ళినప్పుడు ఈ పుప్పొడి రేణువులు వీటికి అంటుకుని సో ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో అట్లా చేయడం వల్లనే మనకి పూత అనే నిలిసి కాత అనేది వస్తుంది. సో అవి లేకపోతే మనకి పూలు లేవు, పండ్లు లేవు, కూరగాయలు లేవు, డ్రై ఫ్రూట్స్ లేవు, మనకి ఎన్నో రకాల ఆహార పదార్థాలు అన్నీ నశించిపోయి మనం ఓన్లీ మూడో ముద్ద ప్రకృతిని తేనెటీగల వల్ల వస్తుంది. రైస్ అక్కర్లేదన్నారు కదా, రైస్ ఒక్కటే మనం తినాలి. అప్పుడు రైస్ అక్కర్లేదన్నారు కదా, రైస్ అక్కర్లేదు, అప్పుడు బియ్యం ఒకటే తిని బతకాలి. మన కూరగాయలు ఉండవు, పండ్లు ఉండవు, డ్రై ఫ్రూట్స్ ఉండవు. మనకి ప్రకృతిలో ఈ వైల్డ్ ఫ్లవర్స్ అనుకున్నాం, ఇవి ఒక్కటే కాదు, ప్రకృతిలో మనకి ఇప్పుడు గడ్డి పూలకు కూడా అవసరమే. ఇప్పుడు అవే కదా మనకి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి. అట్లానే అడవిలో చెట్లు ఉంటాయి. సో గడ్డి పూలు అనుకుంటాం కానీ అవన్నీ కూడా దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. న్యాచురల్గా వైల్డ్ ఫ్లవర్స్ కూడా మనకి అవసరమే. సో రైతులకి, ఇంట్లో కూరగాయలు పెంచుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తేనెటీగలు అవసరము. ఇవి లేకపోతే మనకు ఆహార భద్రత అనేది ఉండదు, 4 సంవత్సరాల్లో మానవ మనుగడే ఉండదు అని మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి ఎప్పుడో చెప్పారు. కొటేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది అడగబోతాను, మీరే చెప్పారు. అది వాస్తవం మేడం? వాస్తవం అండి. ఇప్పుడు అవి లేకనే మనకి ఇప్పుడు మా ఊర్లో ఇది సన్ఫ్లవర్ వేయొచ్చు కదా, ఇదంటే మాకు భూమిలో రావు మేడం, మా దగ్గర ఇవి సాయిల్ బాగోదు, విత్తనం లేదు, ఇవన్నీ చెప్తుంటారు. కానీ దీనివల్ల అని తెలియదు కదా. కానీ ఇప్పుడు ఇవి పెట్టిన తర్వాత నుంచి మనకి దిగుబడి పెరుగుతుంది. సో ఇప్పుడు మనం గత సంవత్సరంకి చూస్తే సన్ఫ్లవర్ కూడా ఈల్డ్ 3000 ఎకరాల నుంచి ఇప్పుడు 7000 అయింది. ఎందుకు పెంచారు? దిగుబడి పెరిగింది, తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు, తక్కువ టైంలో వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ అని వాళ్ళు మెల్లమెల్లగా మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే విత్తనం ఒకటే ఇవ్వడం కాదు. ఇప్పుడు మనకి ఒక పంట పండించాలంటే భూమి కావాలి, నీరు కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, అట్లానే మనకి టైంకి మనకి సన్లైట్ కావాలి, దాంతోపాటు తేనెటీగలు కూడా కావాలి. అంటే తేనెటీగలు 80% ఈ పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి. ఆ తర్వాత వేరేవి చీమలు, పక్షులు, గాలి, నీరు వల్ల 20% అవుతుంది. అందుకే మనకి తేనెటీగలు ప్రకృతిలో అంత ఇంపార్టెంట్.
ఓకే మేడం, మన నెక్స్ట్ ఎపిసోడ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఏ రకమైన తేనెటీగల ఉపయోగం అనే విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.